అండి, వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం గృహయోగం ఒక వ్యక్తి జాతకంలో ఎలా చూడాలి. ఒక వ్యక్తి మనం చాలామంది జాతకాలు చూస్తుంటాం సార్. తరచుగా జ్యోతిషం ప్రాక్టీస్ చేసేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ జాతకంలో లేదు వాళ్ళ జాతకంలోనో లేదు వాళ్ళ బాబాయి పిన్నమ్మలు ఎవరి జాతకం అయినా సరే ఈ గృహయోగాన్ని సొంత ఇంటి కళ ఖచ్చితంగా వీళ్ళకి నెరవేరుతుందా ఈ జన్మలో, లేదు బాడుగుల ఇంట్లోనే ఉంటూ జీవితాన్ని ముగిచ్చేస్తారా, ఇది చాలామందికి మంచి సందేహాలు ఉన్నాయి ఈ గృహయోగం విషయంలో. సో ప్రస్తుతానికి మనం జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది గృహయోగం గురించి మనం అనాలిసిస్ మనం కానీ చేయగలిగితే, ఇది ఫస్ట్ మనకి గృహము, వాహనము, సుఖస్థానము ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రరీత్యా మీ లగ్నం నుంచి 4వ భావాన్ని తీసుకోమన్నారు. సో కాలపురుషుడి చక్రంలో మీకు మేషలగ్నం నుంచి స్టార్ట్ అవుతుంది అనేది తెలుసు మీకు. అది ఎక్కడి నుంచి కర్కాటకం అనేది 4వ ఇల్లు అవుతుంది. సో నేనేం చెప్తానంటే ఈ యొక్క జాతకంలో కొంతమందికి నీచ గ్రహాలు ఉన్నప్పటికీ కూడా 4వ ఇంట్లో సొంత ఇండ్లు వాళ్ళకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. సార్ మాకు 4వ ఇంట్లో నీచబడిన గ్రహం ఉందండి, సొంత ఇల్లు అనేది కలగానే మిగిలిపోతుందా లేదా ఖచ్చితంగా కట్టుకోగలమా, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. కొంతమందికి 4వ ఇంటి అధిపతి బాగా బలంగా ఉంటాడు, 4వ ఇంట్లో శుభగ్రహం ఉంటుంది, అయినప్పటికీ సొంత ఇల్లు అనేది జరగదు. ఎందుకు ఏంటి అనేది వాస్తవంగా ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం అనేది సిద్ధాంతాలు అయితే చెప్పేస్తుంది. బట్ పోంగా అంటే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండే కొద్ది ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ వల్ల కొన్ని విషయాలు మనకి రూఢి అవుతుంటాయి. సో ఈ పాయింట్స్లో మీరు కానీ మీ యొక్క స్వతహాగా మీ స్వయం జాతకంలో కానీ మామూలుగా సొంత ఇల్లు అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది, అసలు గృహ సౌఖ్యం అనేది కొంతమంది పుట్టుకతో వాళ్ళ అమ్మా నాన్న కట్టించిన ఇంట్లోనే పుడతారు. కొంతమంది వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ అమ్మా నాన్న బాడుగుల ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ స్వయం కృషితో వాళ్ళ అమ్మా నాన్నకి ఇల్లు కట్టిస్తారు. కొంతమంది వీళ్ళే వేరే ప్రాంతానికి వెళ్ళి ఇల్లు కట్టుకుంటారు. సో ఇలా రకరకాలుగా గృహయోగం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జాతకంలో అవ్వడం అనేది మనం చూస్తుంటాం. అయితే ఇది ఎంతవరకు దీన్ని ఎలా డీకోడ్ చేయాలి, జ్యోతిష్ శాస్త్రంలో మన జాతక చక్రంలో 4వ భావాన్ని ఎలా డీకోడ్ చేయాలి, ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి అనే పాయింట్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామందికి ఇదొక ఇల్లు, వాహనం అంటే కార్లు కొనుక్కోవచ్చు, లేదు బైకులు కొనుక్కోవచ్చు, లేదు పెద్ద పెద్ద ట్రాక్టర్సు లేకపోతే జేసీబీలు, ఇవన్నీ ఏవైనా కానివ్వండి భూమి మీద వచ్చే వాహనాలన్నీ 4వ ఇంటి కిందకే వస్తాయి. అయితే 4వ ఇంటి కారకత్వాల్లో మెయిన్గా కారకత్వాలకి ఎవరికి ఇచ్చున్నారు మనకి చంద్రుడికి, శుక్రుడికి. ఇక్కడే దిగ్బలం చెందుతారు ఇల్లు. మెయిన్ చంద్రుడికి ఇచ్చున్నారు. ఈ శుక్రుడిని ఎందుకు తీసుకుంటున్నామంటే మామూలుగా గృహయోగం నేను అనుభవరీత్యా చూసింది ఏంటంటే శుక్రుడి జాతకంలో బాగున్న వాళ్ళకి తొందరగా గృహయోగం అబ్బుతుంది అనేది క్లియర్. తర్వాత లేదండి కుజుడు కదా భూమికారకుడు అని అంటే భూమికారకుడు కుజుడే కానీ గృహయోగానికి కాదు. ఆయన ఓన్లీ పంట పొలాలు ఇచ్చేదానికి లేకపోతే ఏదైనా ల్యాండ్స్ రియల్ ఎస్టేట్లో పెట్టుకునేదానికి ఇన్వెస్ట్మెంట్ చేసి సో భూమి కింద ఉన్న వస్తువుల ద్వారా ధనం సంపాదించే వారికి వీళ్ళన్నీ కూడా కుజుడికి సంబంధించిన కారకత్వాలే. బట్ ఒక హౌస్కి సంబంధించే వరకు ముఖ్యంగా శుక్రుడినే తీసుకోవాలి మనం. ఈ శుక్రుని తీసుకున్నప్పుడు మనకి మెయిన్ చాలా పాయింట్స్ అంటే మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకదానికొకటి మైండ్లో పెట్టుకున్నారంటే ఈజీగా గృహయోగం ఎప్పుడు అబ్బుతుంది అనేది చెప్పచ్చు. ఇప్పుడు కొంతమందికి 4వ ఇంట్లో ఒక వ్యక్తికి చూశాను, 4వ ఇంట్లో చంద్రుడు ఉన్నాడు, మేషలగ్నమే, స్వక్షేత్రము, గురుడు వచ్చి గురువు యొక్క దృష్టి ఆ చంద్రుడి మీద పడింది. అయినా గృహయోగం జరగలేదు అతనికి ఇంతవరకు. అతనికి 50 ఏళ్ళు. సో అతను మళ్ళీ ప్రాపర్టీస్ వైజు అంటే మిగతా ఎక్కడెక్కడో కొనున్నాడు కానీ అవన్నీ కూడా ఏవి ఆ ఇంట్లో ఉండట్లేదు. ప్లస్ ఇంకోటి ఆయన అమ్ముకోవాల్సి వచ్చింది కూడా. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి మీకు ఆయనకంటూ ఉన్న ఇల్లు ఏంటి అనే దానికి ఏంటి కారణం, ఇదొక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. తర్వాత ఒక వ్యక్తికి 4వ ఇంటి అధిపతి మిథున లగ్నం, 4వ ఇంటి అధిపతి ఎవరు అవుతారు, బుధుడు అవుతాడు. ఈయన 2వ ఇంట్లో కూర్చున్నాడు, రవి కుజులతో కలుసున్నాడు. సో అతని జీవితంలో బుధ మహాదశ జరిగినా కూడా అతనికి గృహయోగం జరగలేదు. విచిత్రంగా అతనికి కేతు మహాదశలో గృహయోగం వచ్చింది. ఎందుకంటే వెరైటీ చూడండి, శుక్రుడు కేతువు 3వ ఇంట్లో ఉన్నారు అంటే సింహంలో ఉన్నారు. చూసి కేతు మహాదశ శుక్ర మహాదశ అతని జాతకంలో బాగా యోగించింది. కేతు మహాదశ యోగించడం అనే పాయింట్ జరిగింది అని అంటే ఇల్లు ఇవ్వడము బాగా రైజ్ అవ్వడం అనేది జరిగిందంటే చాలా రేర్ కేసెస్లో జరుగుతుంటాయి.
అయితే దీని కాంబినేషన్లో ఏం జరిగింది మామూలుగా మీకు చెప్పున్నాను, కేతు మహాదశ ఎలా మీకు యోగిస్తుంది, రాహు మహాదశ యోగిస్తుందని ఇంతకుముందు వీడియోలు చేస్తున్నాను. ఒకవేళ మీరు మిస్ అయి ఉంటే ఆ వీడియోలు ఒకసారి రెఫర్ చేసుకోండి. సో కానీ కేతు మహాదశలో ఆయనకి గృహయోగం అవ్వడం ఏంటబ్బా అనే ఒక లాజిక్ మనం ఆలోచించాలి. ఈ మిథున లగ్నం ఉన్న వ్యక్తి ఈ కేతువు శుక్రుడు ఎప్పుడైతే కలిశారో, మామూలుగా ఏదైనా ఒక భావకారకత్వాన్ని కానీ ఏదైనా దాన్ని ఎక్స్పాండ్ చేయడంలో రాహుకి మెయిన్. తర్వాత కేతు ఏంటంటే ఏ భావకారకత్వం అంటే ఆ కారకత్వాన్ని షింక్ చేస్తాడు, అంటే తగ్గిస్తాడు. దాన్ని అంత సామాన్యంగా రివీల్ చేయడు, అతను ఆ యొక్క టాలెంట్నే పట్టేసి ఉంటాడు అనమాట. సో దాని అర్థం ఏంటి, వీళ్ళకి చిన్న ఇల్లు పొందడంలో చాలా లేట్ అవుతుంది. ఇల్లు లేదు అని చెప్పకూడదు, మనం ఇల్లు పొందడంలో చాలా లేట్ పడుతుంది శుక్రుడు కేతు కలిసిన వాళ్ళకి. ఒకవేళ లేదండి ఇతను ఖచ్చితంగా చిన్న వయసులోనే ఇల్లు కొట్టేశాడు, పెళ్ళైన తర్వాత ఇల్లు వచ్చింది ఇతనికి అని అంటే డెఫినెట్గా ఆ కారకత్వాలు అయితే మనకి తప్పు చెప్పవుగా. శుక్రుడు మన జాతకంలో అంటే మన ఇంట్లో వంటగదికి మెయిన్ అనమాట. కేతువుతో కలిసినప్పుడు కూడా వాళ్ళ వంటగది చిన్నదిగా ఉంటుంది, షింక్ అవుతుంది మామూలుగా కేతు అంటే. రాహు ఉంటే ఎక్స్పాన్షన్ ఉంటుంది. శుక్రుడు రాహు కలిసిన వాళ్ళకి వంటగది పెద్దదిగా ఉంటే చాలా మంచిది అంటారు. అంటే ఆల్రెడీ ఉంటుంది అది ఆటోమేటిక్గా. బట్ అయితే ఈ శుక్రుడు కేతు కలిసిన వాళ్ళు నేను చూస్తున్నాను. తర్వాత ఒకవేళ వాళ్ళు ఇల్లు దొరికినా కూడా ఎక్కడో అది దానికి తగ్గ వర్త్కి తగ్గ అంటే ఆ ప్రైజ్కి తగ్గ వర్త్కి తగ్గ ఇల్లు కాదు అని అనిపిస్తుంది. ఇప్పుడు 70 లక్షలు పెట్టి కొనాల్సిన ఇల్లు కాదబ్బా ఇది, 55-60కి ఉంటుంది అని మాట్లాడుకుంటుంటాం మళ్ళీ. అట్లాగా అనిపించే ఒక గృహం వీళ్ళకి దక్కచ్చు. సో కానీ ఏదేమైనా సొంత ఇల్లు అయితే కట్టుకున్నాడు కదా, మరి శుక్రుడికేతు కలిసిన్నా కూడా సొంత ఇల్లు కట్టుకున్నాడు, వింటున్నాడు. దీనికి కారణం ఏంటి? ఇలా జ్యోతిష్యంలో చాలా సందేహాలు వస్తుంటాయి మామూలుగా. ఎందుకంటే 4వ ఇల్లు చెడిపోయినోడు ఇల్లు కట్టుకున్నాడు, 4వ ఇల్లు బాగలేనోడు అంటే 4వ ఇల్లు బాగున్నవాడు ఇల్లు కట్టుకోవట్లేదు. ఏంటి దీనికి అంతా ఒక లాజిక్ ఉండాలి కదా. ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా ఈ సిద్ధాంతాల మీద ఆధారపడి కొంచెం అట్లాగే మైండ్లో పెట్టుకోకుండా జనరల్గా చూసే కొద్దీ మనకేమో అర్థం అవుతుందంటే ఓహో ఈ సూత్రాలని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనే దాంట్లో చాలా విషయ సేకరణ అనేది ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఏంటంటే చాలామంది జాతకాల్లో సొంత ఇల్లు తొందరగా కట్టుకున్న వాళ్ళందరి ఒక తీసుకోవడం, ఎంత వయసు వచ్చినా కూడా 55 ఏళ్ళు వచ్చినా కూడా సొంత ఇల్లు కట్టుకోలేని వాళ్ళ జాతకాలు పరిశీలించడం. సో ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే కొన్ని పారామీటర్స్ మీకు ఈ వీడియోలో చెప్తాను. జనరల్గా ఏంటంటే 4th హౌస్లో ఒక ప్లానెట్ ఉండాలి. ఫస్ట్ ఆ భావం యాక్టివేట్ అవ్వాలంటే 4th హౌస్లో ఒక ప్లానెట్ ఉండాలి. ఆ ప్లానెట్ ఉండడం అంటేనే ఇతనికి ఖచ్చితంగా గృహయోగం అనేది కానీ వాహన యోగం అనేది కానీ ఏదో ఒక రూపంలో ఇతనికి జీవితంలో ఉండనే ఉంటుంది. అది సొంత ఊర్లో కావచ్చు, పక్కన ఊర్లో కావచ్చు, లేదో అసలు ఇది ఎవరైనా వాళ్ళ యొక్క బంధువుల ఇళ్ళల్లో ఉండొచ్చు, అంటే సొంత ఇల్లులాగా బిహేవ్ చేయొచ్చు. సో ఇట్లా మనం చూసుకోవాలి. ఏంటంటే వాళ్ళకి కొంతమందికి సొంత ఊర్లో ఉంటుంది కానీ బయట ఊర్లకు వచ్చి ఉండాల్సి వచ్చే పరిస్థితి. సో దానికేంటి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, 4వ ఇంట్లో రాహుకేతువులు కానీ శని కుజులు కానీ వీళ్ళు ఉన్నారంటే వీళ్ళకి ఇదే పరిస్థితి. వాళ్ళు సొంత ఊర్లో ఇల్లున్నా కూడా అక్కడి నుంచి వదిలేసి వేరే చోట బతకాల్సి వచ్చే పరిస్థితి. డ్యూ టు అది అప్పుల వల్ల కావచ్చు, లేదా వాళ్ళకి జీవనాధారం వేరే చోట దొరకవచ్చు. సో ఏదో ఒక రూపంలో వాళ్ళకి అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చే పరిస్థితులు వస్తాయి. ఒకవేళ లేదండి నేను అక్కడే ఉంటున్నాను నాకు బాగుంది అని అంటే డెఫినెట్గా ఆ 4వ భావానిలో ఉన్న గ్రహాల యొక్క నక్షత్రాలు, అంటే గ్రహాలు ఏ నక్షత్రాల మీద పడతాయో అది యోగకారక నక్షత్రాల మీద పడితే తప్ప వాళ్ళు అక్కడ ఉండలేని పరిస్థితి. సో ఏంటండి దీనికి లాజిక్ అని అంటే మెయిన్ శుక్రుడు బాగుండాలి. ఫస్ట్ పాయింట్, మీకు సొంత ఇల్లు తొందరగా జీవితంలో అవ్వాలంటే శుక్రుడు బాగుండాలి. 4th హౌస్లో గుడ్ ప్లానెట్స్ ఉండాలి. అంటే చంద్రుడు, సహజ శుభులు మీకు తెలిసిందేగా, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. సో చంద్రుడు అంటే మీకు తెలుసు శుక్లపక్ష చంద్రుడు అని. తర్వాత వీళ్ళల్లో ఉండడమే సరిపోదు, అవి ఉన్నవాళ్ళు చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. ఏంటి కారణం అంటే ఆ దశలు రాకపోవడం జీవితంలో. ఆ దశలు ఖచ్చితంగా రావాలి. లేదండి వచ్చినా కూడా నాకు ఇంకా జరగలేదని అంటే వెయిట్ చేయండి, ఆ దశ అయిపోయే లోపల గ్యారంటీగా వస్తుంది. కొంతమంది ఏం చెప్తారు, లేదండి ఆ దశ కూడా అయిపోయింది నాకు ఇంకా కాలేదు అని అంటే డెఫినెట్గా ఆ 4th లార్డ్ ఎక్కడైతే ఉంటాడో ఆయన్ని 2 మ్యాలిఫిక్స్ అటు ఇటు కూర్చొని ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇతను నేను చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్లో మిథున లగ్నానికి 4వ ఇంటి అధిపతి 2వ ఇంట్లో కుజుడు రవితో కలిశాడు. సో ఈయన ఏంటంటే బుధ మహాదశలో అయినా కూడా 4th లార్డే కదా ఇవ్వాలి కదా డెఫినెట్గా అనుకోవచ్చు. కానీ పాపులతో కలుస్తున్నాడు ఆయన. పాపులతో కలవబట్టి ఇవ్వలేని పరిస్థితి.
ప్లస్ ఇంకొకటి ఇంకేదన్నా గ్రహ దృష్టి కూడా, పాప గ్రహ దృష్టి, శని దృష్టి కానీ అలా పడి ఉండొచ్చు. సో ఏది ఊరికనే మనం టక్కని కొట్టిపారేలేని పరిస్థితి జ్యోతిష్ శాస్త్రంలో. చాలా అనుభవరీత్యా మాత్రమే అది చెప్పుకోగలం మనం. సో ఈ శుక్రుడు కేతువు ఇచ్చాడు విచిత్రంగా ఇతనికి కేతు ఉన్న రాశ్యాధిపతి. ఇప్పుడు శుక్రుడు ఆయన సొంత నక్షత్రంలో ఉన్నాడు, కేతువు మఖా నక్షత్రంలో ఉన్నాడు. అందువల్ల వీళ్ళకి బాగా బలం పెరిగిందనమాట. సో ఈ బలం పెరిగినందువల్ల ఈ దశ డెఫినెట్గా కేతు మహాదశ యోగిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. కేతువు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు, శుక్రుడు నక్షత్రంలోనే ఉన్నాడు, పుబ్బలో, సింహంలో. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి కేతు మహాదశ బ్రహ్మాండంగా యోగించింది. ఈ కేతు ఉన్న రాశ్యాధిపతి అయిన రవి 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాహు ఉన్న రాశ్యాధిపతి శని, ఎదురుగా రాహు ఉంటాడు కదా, సో కుంభంలో ఉన్నాడు. సో రాహు ఉన్న రాశ్యాధిపతి శని మేషంలో ఉన్నాడు. అంటే వీళ్ళిద్దరికీ కేంద్ర స్థితి ఏర్పడింది, శనికి రవికి. సో రాహుకేతువుల రాశ్యాధిపతులకి కేంద్ర స్థితి కోణ స్థితి వచ్చిందంటే వాళ్ళకి ఆ దశలు జరిగేటప్పుడు యోగిస్తుంది అనేది మనం ఒక సూత్రంగా చెప్పుకున్నాం. సో ఇదొకటి యాక్టివేట్ అయ్యింది. సో ధనానికి ఇబ్బంది లేకుండా ధనస్థానంలో ఈ రవి కూర్చొని ఉన్నాడు. సో శుక్రు మహాదశ కూడా యోగించింది అతనికి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ రెండు ఒకే సొంత నక్షత్రాల్లో ఉండి సేమ్ ఆ ప్రిన్సిపల్ అతనికి కంప్లీట్గా 27 years యోగించిందనమాట. సో ఇదొక రకమైన ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ కూడా చూడాలి మనం. సో ఏది కూడా ఇప్పుడు 4వ ఇంట్లో ఒక అతనికి కుజుడు నీచం అని మనం చూసామనుకోండి, మేషలగ్నం, కుజుడు నీచం, కానీ ఇల్లులు ఉన్నాయి అతనికి. ఎవరిది ఉంది అంటే అష్టమాధిపతి 4వ ఇంట్లో పడ్డాడు, లగ్నాధిపతి అష్టమాధిపతి, వారసత్వంగా వచ్చే ఇల్లు అతనికి ఉంది. అష్టమ భావం అంటే వారసత్వం కదా. సో ఈ అష్టమ భావాధిపతి 4వ ఇంట్లో పడ్డాడు కాబట్టి వారసత్వంతో కూడిన ఇల్లు అతనికి వచ్చింది. బట్ అతను దాంట్లో ఉండట్లేదు. నేను చెప్పాను కదా, అష్టమాధిపతి కానీ 6th లార్డ్ కానీ అంటే 6వ ఇంటి అధిపతి కానీ 4వ ఇంట్లో ఉంటే వాళ్ళు అక్కడి నుంచి ఉండలేరు, ఆ ఇంట్లో ఉండలేరు అన్లెస్ అది లోన్లలో ఉండే తప్ప, అంటే లోన్ పెట్టి తీస్తే తప్ప, లేదు మీ తాతగారులు ఎవరైనా బతికి ఉంటే తప్ప ఆ వారసత్వ ఆస్తి అనేది దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. కానీ చాలామంది చూసిన వాళ్ళు ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, వాళ్ళు వేరే ప్రాంతంలో నివసించిన వాళ్ళు. సో ఈ పారామీటర్స్ చూడండి. సో 12th లార్డ్ 4th హౌస్లో ఉన్న ఆ భావానికి, అంటే వాళ్ళకి ఆ గృహయోగం అనేది అక్కడ మాత్రం ఉండలేరు ఉన్నా కూడా. లేదు 12th లార్డ్ 4th హౌస్లో ఉంటే డెఫినెట్గా వీళ్ళు ఏదైనా టెంపుల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవడం జరుగుతుంది. 12th హౌస్ అంటే టెంపుల్ కూడా వస్తుందిగా. సో చూడండి, అలా కూడా మనం గమనించాలి. సో ముఖ్యంగా ఈ పారామీటర్స్ గమనించిన తర్వాత మనకి గృహయోగం అనేది ఫస్ట్ పాయింట్ మీకు ఎప్పుడు కలగాలి? 1 శుక్ర మహాదశలో కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ శుక్రుడు మీకు చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ 4వ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. లేదండి లగ్నం నుంచి 4వ ఇంట్లో ఉన్న గ్రహదశ జరిగితే జరగదా అంటే జరుగుతుంది డెఫినెట్గా. మరి ఈ పారామీటర్స్ ఆలోచించాలి. ఖచ్చితంగా ఏంటంటే ఆ ఉన్న రాశ్యాధిపతి బలంగా ఉండాలి, లేదు ఆ ఉన్న నక్షత్రాధిపతి బలంగా ఉండాలి, ఏ పాపగ్రహ దృష్టిలు వీటి మీద పడకూడదు. సో ఈ 4th హౌస్కి మళ్ళా మీకు ఇంకేదైనా అంటే చంద్రుడి నుంచి బలం చాలా ఎక్కువగా సార్ జాతకంలో 2వ పార్ట్ ఆఫ్ లైఫ్లో అంటే చాలామందికి చంద్రుడి నుంచి ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే గృహయోగం అనేటప్పటికీ మీకు 25 నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి. ఒకవేళ మీరు ఎంత చదివి మంచి ఉద్యోగం పొందినా లోన్ తీసుకోవాలంటే కూడా 25 నుంచి ఆలోచించాలి. సో కొంతమందికి అలా స్వయం కృషితో లోన్ తీసుకొని సంపాదించుకోవడం చూస్తుంటాం. కొంతమంది గృహం కట్టిన తర్వాత అప్పులు పాలైన వాళ్ళని చూస్తుంటాం. ఎందుకంటే అది వాళ్ళ జాతకంలో అప్పులు తీసుకొని కట్టాలని రాసి ఉంటుంది, కానీ వీళ్ళు సొంత డబ్బులన్నీ ఎక్కడో అమ్మేసి మళ్ళీ వీళ్ళు కడతారు. అలా కాదు, లోన్లో ఉంటేనే ఆ గృహం నిలబడుతుంది అని అర్థం. సో ఖచ్చితంగా ఈ పారామీటర్ కూడా చూడాలి. ఈ విషయంలో చాలామంది తప్పటడుగులు వేస్తున్న వాళ్ళ జాతకాలు చాలామంది చూస్తున్నాను. సో గృహయోగం అనేది, సొంతింటి యోగం అనేది మీ జాతకంలో ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఖచ్చితంగా నేను చెప్పిన ఈ పాయింట్స్ మీరు ఒకసారి చూడండి. సో ఇంకొకటి ఆరుడు లగ్నం నుంచి 4th హౌస్ అంటే A4 అని అంటారు. సో ఈ A4 అనేదాన్ని గురువు గోచారంలో ఎప్పుడైతే టచ్ చేస్తుందో, మామూలుగా ఆరుడు లగ్నం అంటే మీకు ఒక ఐడియా ఉంటుంది, ఇంతకుముందు వీడియో చేస్తున్నాను చూడండి. సో అట్లాగే ప్రతి అంటే మనం సొసైటీలో ఏ విధంగా గుర్తింపబడతాము, మన ఇల్లు ఏ విధంగా గుర్తింపబడుతుంది, మన యొక్క ధనం ఏ విధంగా ఉంటుంది, మనం అనుకునేది వేరు, మన పర్సనాలిటీ స్వయంగా ఉండేది వేరు. జనాలు మనల్ని చూస్తే ఇంకో రకంగా అనుకోవచ్చు మన పర్సనాలిటీని. దాన్నే ఆరుడు లగ్నం అంటారు, మాయా లగ్నం అంటారు దాన్ని.
కొంతమంది మీకు చూసే ఉంటారు, బాగా దిట్టంగా హైట్ వెయిట్ ఉన్నా కూడా చాలా పెరిగిపోయి ఉంటారు. కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా చాలామందిని కొట్టేసి ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ ఆ ఆరుడ లగ్నం పనిచేస్తుంది అనమాట. అంటే పని చేయడం అంటే ఇంకేం లేదు, అసలు ఇతను సొసైటీలో ఏ విధంగా గుర్తింపబడుతున్నాడు, మంచి ఫేమ్ ఉన్న వ్యక్తే లేకపోతే రౌడీయా లేకపోతే ఇంకోటి, అన్నీ ఎలా గుర్తింపబడతాడు ఇతను. పాపం వాళ్ళు ఏమీ చేసి ఉండరు, కానీ వాళ్ళని చూస్తే భయం వేస్తుంటుంది కొంతమందికి. వాళ్ళేమో సాత్వికులు అయి ఉంటారు మానసికంగా, అదంతా ఆరుడ లగ్నం నుంచే చూస్తారు. సో అలాగే వీళ్ళకి గృహయోగం సొసైటీలో ఏమనుకుంటుంది, మంచి గొప్ప ఇంట్లో ఉంటారా లేదా అనేది చూసేదాన్ని కూడా A4ని చూస్తారు. సో ఇది కూడా శుభుల చేత వీక్షింపబడింది అనుకోండి, డెఫినెట్గా గురువు చేత కానీ శుక్రుడి చేత కానీ డెఫినెట్గా మంచి గృహయోగం అవుతుంది ఆ దశల్లో. సో ఈ 3 పారామీటర్స్ చూడాలి మనం. ఏంటి, లగ్నం నుంచి చూడాలి, చంద్రుడి నుంచి చూడాలి, ఆరుడు లగ్నం నుంచి చూడాలి. గోచారంలో మనకి ఖచ్చితంగా ఆ గ్రహ దశలు జరుగుతూ వాటిల్ని ఇది యాస్పెక్ట్ చేయాలి. ఎవరు కారకుడు, గురువు కూడా చూడాలి. గురువు చూడండి ఏ శుభకార్యం జరగదు కాబట్టి గురువు కూడా చూడాలి వీటిల్ని, ఈ దశ అంతర్దశానాదుల్ని. అప్పుడు వీళ్ళకి గృహయోగం అబ్బుతుంది. ప్లస్ జాతకంలో ఇంకేదన్నా వాహన యోగం, కొంతమంది గృహయోగమే కాదు వాహన యోగం కూడా 4th హౌస్ నుంచి చూస్తారు. దీనికి కూడా శుక్రుడే కారకుడు ఈవెన్ వాహనానికి. సో శుక్రుడు దశ కానీ శుక్రుడు గురువు చేత వీక్షింపబడే శుక్రుడి యొక్క దశ కానీ అంతర్దశలు జరిగినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి గృహయోగం వాహన యోగం జరుగుతుంటాయి. సో ఇట్లా చాలా పారామీటర్స్ ఉన్నాయి, బట్ నేను చెప్పినవి కొన్నే, కానీ మెయిన్ ఏవి చూస్తారనే దాన్ని విషయం మాత్రమే ఈ వీడియోలో వివరించాను. సో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్ మీద చర్చించుకుందాం. నమస్తే, మీ రాజేష్.